health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. That is Saundarya. Soda కొట్టండి లేస్తాడు. Sir, may I come in, sir? You are Saundarya? Yes, sir. Come in. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్, అది లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్లైంది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరైతే ఉంది కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. మాట్లాడు, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? yes sir. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు టైప్రా, కంచు. ఏయ్, ఆగు. టేయ్, ఏమిటి? సైకిల్ టేయ్. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలేం జరిగిందంటే, ఏదో కుర్రాడివి, అందంగా ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో, ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా? లేక ఇటు చూడు. వదిలే. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీ నా కొడక. అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచ్చిన ఎత్తను కాక ఎత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును,
చేస్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాదు. అమ్మో వద్దులే ఎత్తుతా. ఏంటో ఈ జన్మ నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతున్నారా? అందుకే ఇంకో డాడీ పెట్టా. डोर बचा रो बच्चा देखो आयो बहरो लड़का लड़की देखो अच्छा देखो इधे आसरो सिसलైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం రావే నాగా కన్యా బాహర జావ్ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేసి? ఆహా నాగకన్య, నా నాగకన్య. ఆహా ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీ కోసం ఎదగని పుట్టలేదు, దూరని బుట్టలేదు. అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నావు ఏమి నీకు పిచ్చా అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ. నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్లి ఆ. షాదీ? ఈ రేఖ చూసావా? నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోషి చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికింది. దీనోతలు ఈడాడ ఎర్ర పగులలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లలకు ఊరి సార్ మరిచెట్టు కదరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే. ఇలా చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే. సంజయ్ నాగకన్య, నేను వచ్చేలోపు నువ్వు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే, నేను ఇప్పుడే వచ్చేస్తా. తాతయ్య, నువ్వా? మోహన్ చూడరా ఉండు, మా తాతయ్యని తీసుకొస్తా. తాతయ్య, ఏమిట్రా బాబు, ఏమిటలా భయపెడుతూ కాకేశా? ఆ జానకం మనవరాలు. చిచి, అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్నుకొట్టిందా? ఆ? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తానా అని. దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి, ఈ వేరే దూరం మనడువి, నిన్ను బెదరగొడుతోందా? చెప్తాను పద. ఏ పిల్ల, ఏంటి ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెలా ఉంటే నిన్ను. మోహన్ చూడరా నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు ఏ పిల్ల, నీ వ్యవహారం ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాటు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి నీకు ఇదేం జబ్బు ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా ఇదిగో బుల్లి బుల్లి బుల్లి, నీ దండం పెడతానమ్మా. అడుగు అడుగు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తాం అలాగే. ఇదిగోనమ్మా. మోహన్ చూడరా